నమస్తే అండి. నమస్కారం అండి. అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం అండి. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఊరి పేరు చెప్పండి. నా పేరు మహాలక్ష్మణ స్వామి అండి. నాది మహబూబ్ నగర్, ప్రాపర్ మహబూబ్ నగర్ అండి. మీరు ఎన్ని సంవత్సరాలు ధ్యానంలోకి వచ్చి? అప్రాక్సిమేట్లీ 40 years నుంచి నేను ధ్యానం చేస్తున్నానండి. మీరు ధ్యానం ముందు మాంసాహారులు అండి? ఫస్ట్ స్టార్టింగ్ మాంసం అండి, అప్పుడు 16-17 సంవత్సరాల కింద. ఓకే. దాని తర్వాత నేను మానేశాను. మాతా మాణిక్యేశ్వరి ఆశీర్వాదంగా ధ్యానం చేస్తారు రోజు? నేను 2 times చేస్తానండి. ఓకే. ఉదయం 4 to 7. నైట్ చేస్తూ ఉంటే మీకు మనశ్శాంతిగా ఉంటుందండి. ఓకే. మీరు ఇంకా చెప్పండి, మీరు పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానంలో, పిరమిడ్లో ధ్యానం చేస్తారా? యాక్చువల్లీ ఓ చిన్న విషయం అండి. 30 years వరకు ప్రింటింగ్ ప్రెస్ నడిపేవాడిని. దాని తర్వాత అది క్లోజ్ చేసిన తర్వాత వజ్రాలు అది వ్యాపారం చేశాను. కర్నూలు, నంద్యాల, అల్లగడ్డ, తిరుపతి, మద్రాసు, బెంగళూరు ఇక్కడ తిరిగేవాడిని అండి. ప్రతి ఆశ్రమం పోయి చేసేవాడిని. నాకు ధ్యానం అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి. కాబట్టి నాతో పాటు ఇంకా వేరే నా మిత్రుల్ని కూడా తీసుకెళ్ళేవాడిని. స్వామి గారు నాకు అప్రాక్సిమేట్ 20 years కిందనే తెలుసు. పత్రి స్వామి గారు నా గురువారి అతరు. నేను కర్నూలులో కలిశాను. ఆ టైంలో నేను కర్నూలులో అక్కడే బిజినెస్ చేస్తూ ఉంటుంది. నేను మా ఫ్రెండ్ పి ప్రేమ్ కుమార్ బాబా గారు అని ఉండ్రి, స్వామి వాళ్ళ కూడా ఫ్రెండే అతను. ఆ విధంగా ఇది చేశానండి నేను. ఓకే. పిరమిడ్లో ధ్యానం చేశారు మీరు? పిరమిడ్లో చేశానండి. ఎట్లా అనిపిస్తుంది మీకు? మనసు శాంతిగా ఉంటుందండి. ఏ ఆలోచన ఉండదు, ఎటువంటి బాధలు ఉండవు. ఇంకోటి ఏ కష్టాలు రావు. ఆరోగ్యం చాలా సూపర్ ఉంటుంది. ఇప్పుడు నా ఏజ్ అప్రాక్సిమేట్లీ 70 years వరకు ఉందండి. ఇంతవరకు నాకు జ్వరం కూడా రాదండి. ఓకే. మీరు గురువుల పుస్తకాలు చదువుతూ ఉంటారా? చదువుతానండి. ఓకే. ఈ మాతా మాణిక్యేశ్వరి అలా ఇదే చేస్తుంటా. ఇప్పుడు టైం అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ వచ్చానండి నిన్న. మీరు ఇంకా చెప్పండి, ఇక్కడ మీరు ధ్యానం మార్చాక కడతాలు వెళ్తూ ఉంటారా? కడతాలు వెళ్తూ ఉంటాను. నెక్స్ట్ మంత్ కూడా ఉందండి. స్వామి వాళ్ళ మంత్ది ర్యాలీలో పాల్గొన్నారా? పాల్గొన్నానండి. మాతా మాణిక్యేశ్వరి ఆధ్వర్యంలో కర్నూలు, నంద్యాల, అల్లగడ్డ అంతా ఏరియా మొత్తం తిరిగామండి. ఇక్కడ హైదరాబాద్లో కూడా జరిగింది. అదేవిధంగా తిరుపతిలో కూడా జరిగింది. కుటుంబం అంతా ధ్యాన కుటుంబమేనా? లేదండి, వాళ్ళంతా శాకాహారమే. మా మదర్, ఫాదర్ వాళ్ళంతా శాకాహారమే. ఇంకా మా సిస్టర్స్ వాళ్ళంతా నాన్ వెజ్ వాళ్ళే. అంతే. నేను హైదరాబాద్ నాంపల్లి యజ్ఞంలో ఉన్నాం కదా, ఎట్లా ఉంది ఇక్కడ యజ్ఞం ఏర్పాట్లు, ధ్యానం? చాలా ప్రశాంతంగా ఉందండి. ఉన్నదంతా ఇది చేసేసి నా పని గిని అన్నీ ఇది చేసుకొని అన్నీ స్టాప్ చేసుకున్నాను. స్వామివారి ఫోటో చూసా, బయట చూసి పరిగెత్తుకొని లోపలికి వచ్చేసాను. స్వామి నేను మామూలు వెళ్ళాలి అంటే, అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండొచ్చు, ఇది అయ్యే వరకు, ప్రోగ్రామ్ అయ్యే వరకు అని చెప్పేశారు సెక్రటరీ సార్. కాబట్టి ఇక్కడే ఉన్నానండి. మనసు ప్రశాంతంగా ఉంది. ఇక్కడ రకరకాల సంబంధమైన వ్యక్తులు ఎన్నో అనుభవాలతో ఎన్నో దాంట్లో వాళ్ళు పాల్గొని ఇది చేసి అతి కష్టాల మీద వాళ్ళు వేరే వాళ్ళతో సహాయం తీసుకొని ఈ ధ్యానం అనే దాన్ని కొన్ని వందల మంది ఇది చేసి బోధిస్తూ వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి నాకు చాలా ఆనందం అనిపించిందండి ఇక్కడ. థ్యాంక్ యూ అండి. అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.